అందరూ బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేస్తానండి. ఆ మాట ఏమనగా, ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, పనికిరాని పాత్రనని నన్ను పరవయ్యకు యేసయ్యా, పనికిరాని పాత్రనని నన్ను పరవయ్యకు యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఆమేన్. మనం మళ్ళీ వాక్యదానంలోకి వెళ్ళిపోదామండి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 37 చదువుకుందామండి. నేను నా తండ్రి క్రియలు చెయ్యని ఎడల నన్ను నమ్మకుడి. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామన ప్రభువా, మీకే మనం తెలుసుకున్నాం ప్రభువా. మరి వాక్యం చెప్తున్నాం ప్రభువా, చెప్పడం మీ సహాయం చేయమని, దీవించమని, ప్రతి ఒక్క ప్రభువా ఈ వాక్యం వినటకు సహాయం దయచేయమని మా ప్రియ ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడండి, ఇందులో కొన్ని మాటలు ఉన్నాయండి, అది లియాసను. ఒకటో ఏంటంటే తండ్రి చిత్త ప్రకారము, తండ్రి చిత్త ప్రకారము. ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలండి, మన దేవుని క్రియలు మనం నడుచుకోవాలి. ఇక్కడ ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారండి, నేను నా తండ్రి క్రియలు, అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు ఏం అప్పగించారో ఆయన తన తండ్రి మాట వినక మనకేం చెప్తున్నాడండి, నమ్మకుడి అంటున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చిత్త ప్రకారం తన ప్రాణాన్ని అర్పించారు. తండ్రి చిత్త ప్రకారం అందరి ముందు తండ్రి చిత్త ప్రకారము అందరి పాపం గ్రహించారండి, తన ప్రాణాన్ని అర్పించాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడండి, ఆయన పోలి మనం కూడా మనం కూడా ఏం చేయాలండి, దేవుడు ఏమంటున్నాడు, ఆయన పోలి మనం కూడా జీవించమన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం కూడా ఏం చేయాలి, దేవుడు నడుచుకోవాలి. దేవుడు మనం ఏం నడుచుకోవాలి, మన దేవుని పోలి నడుచుకోవాలి. దేవుడు అంటున్న మాట ఏంటండి, మన ప్రభువైన యేసు తన తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నాడు. మనం ఏం చేయాలంటే మన దేవుని చిత్త ప్రకారం చేయాలి. మన చిత్త ప్రకారం చేయాలండి, మన దేవుని చిత్త ప్రకారం చెయ్యాలి. ఆ చేస్తే నీకేమొస్తాయి అంటావు, నువ్వు క్వశ్చన్ ఇచ్చండి, మీరు కూడా క్వశ్చన్ ఇచ్చి ఏంటండి, నాకు అది చేస్తే నాకేం లాభము అంటావు. నీకేం లాభం అంటే నీ పాప నుంచి విడుదల రప్పించిద్ది, నీ హృదయాన్ని నుంచి నీకు అంటే నీ హృదయంలో దూష్క్రియలన్నీ పోతాయి, నీ హృదయం సంతోషం అనిపించింది, అదే నీకు పెద్ద విడుదల. అంటే ఇప్పుడు నీకు ఎలాగుండిద్ది అంటే, ఈ లోకంలో నేనే సంతోషంగా ఉన్నాను, ఈ లోకంలో నేను ఎక్కువ ఆనందంగా ఉన్నాను, నాకు శ్రమలు ఏమీ లేవు, ఎందుకంటే దేవుని నమ్ముకున్నాను కాబట్టి నా శ్రమలు ఏమీ లేవు. నా హృదయంలో ఏమున్నాయమ్మా, నా హృదయం దేవుని క్రియలు ఉన్నాయి. దేవుని క్రియలు ఉన్నంత కాలము నేను ఎప్పుడూ పాపము చేయను. అలా ఎవరికి అనుకుంటారో వాళ్ళు ఎప్పటికీ ఏం చేయరండి, పాపం చేయరు. వాళ్ళ హృదయంలో ఏముంటాయి ప్రియులారా, దేవుని వాక్యం ఉండిద్ది, దేవుని క్రియలు ఉంటాయి, దేవుని ప్రతి కార్యము వాళ్ళ మైండ్ లో ఉండిద్ది. వాటి దేవుని ప్రతి కార్యం గుర్తుపెట్టుకుంటారు, దేవునితో మాట్లాడతారు, దేవుని ప్రతి పని వాళ్ళ హృదయంలో ఉండిద్ది. ఎందుకంటే దేవుని మాట వాళ్ళ హృదయంలో అలా కప్పికుండిపోయింది. కానీ మనం ఏం చేస్తున్నాం ప్రియులారా, ఎవరో దేవుని మాట వింటారో, దేవుని మాటకి లోపడాలనుకుంటారో, అసలు మనకు ఆలోచించిందంటే నీకు అంత మేలంటే దేవుడు నీకు దేవుడు నీ పని చేస్తాడు. ఇక్కడ ఏంటంటే దేవుడు ఏమన్నాడండి, మనం ఏం చేయాలి, మనం ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. దేవుని చిత్త ప్రకారం చెయ్యి, దేవుడిని ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తాడు. ఏంటండి, దేవుని చిత్త ప్రకారం చెయ్యి, నువ్వు దేవుని పని చేయి, దేవుడు నీ పని ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నీ పని ఖచ్చితంగా చేస్తాడు, ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఎప్పటికీనూ అబద్ధం రాడు. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇంకేంటండి, ఇక ఒకటో మనం తెలుసుకోవాలి ఏంటండి, మనం దేవుని చిత్త ప్రకారము చెయ్యాలి. ఇది ఇక్కడ మాట. దేవుడి మాటలు దీవించడం కాక ఆమెన్. అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధుడే మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన మన ప్రభువ, మీకే వందలుచుకున్నాం ప్రభువ. మరి వాక్యం చెప్పే సహాయం చేయ ప్రభువ, దాన్ని బట్టి మీకే వందనములు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువ. మరి వాక్యం ప్రతి అందరూ సహాయం చేయండి, వాళ్ళతో మాటకు సహాయం చేయమని ప్రతి ఒక్కరితో ప్రభువ ఈ వాక్యం వెలుగులా ఉంటకు సహాయము తెచ్చేయమని మా ప్రియ ప్రభు మా రక్షకుడైన క్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.